మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మునక్కాయ దోసకాయ పులుసు అండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి, కొంచెం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఒక దోసకాయ, కొత్తిమీర. ఈ దోసకాయ మునక్కాయ పులుసు చాలా టేస్ట్గా ఎంతో బాగుంటుందండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కగానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం మెంతులు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి బాగా వేగనిచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేగిపోవాలండి. ఈ ఉల్లిపాయల పొడి కూడా ఇట్లా ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాక మనకి చూడండి ఇంకొంచెం వేగితే మనకి సరిపోతుంది. మనకి ఉట్టి మునక్కాయ, దోసకాయ, టమాటా వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి. పులుసు అయితే ఇంకా సూపర్గా చాలా బాగుంటుంది. చాలా మంది చేస్తుంటారు. ఎవరైనా కొంతమంది చేయని ఉంటే తప్పకుండా చేసుకోండి. ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిపోయాక ఇట్లా టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకుని టమాటాలు కూడా వేసేసి అవి కూడా బాగా వేగనిచ్చేయాలండి. కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. ఇట్లా మూత పెట్టడం వల్ల మనకి ఏంటంటే కొంచెం టమాటాల పచ్చి ఉన్నా కూడా బాగా మగ్గిపోతుంది అనమాట. ఇట్లా బాగా మగ్గిపోతే మనకి పులుసు అయినా ఎగురైనా చాలా టేస్ట్గా ఉంటుంది అండి. ఇట్లా మొత్తం మగ్గిపోవాలన్నమాట. టమాటాలు మనం మిక్సీకి వేసుకున్నా కూడా పేస్ట్ అయిపోతుంది, కానీ ఇట్లా మగ్గితే రుచి బాగుంటుంది అనమాట. అట్లా టమాటాలు కూడా బాగా మగ్గిపోయాక ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న మునక్కాయలు, దోసకాయ ముక్కలు ఇట్లా పెద్దగా కోసుకుంటానండి నేనైతే. పులుసులోకి బాగుంటాయని మీరు చిన్న ముక్కలు కావాలన్నా కోసుకోవచ్చు. ఇట్లా పెద్దగా అయితే చాలా టేస్ట్గా తినడానికి బాగుంటాయని ఇట్లా వేసుకుంటాం మేము. ఇట్లా మునక్కాయ, దోసకాయ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం కలిపేసి చూస్తారు కదా, ఇట్లా మొత్తం కలుపుకొనేసి మనము ఇప్పుడు దీన్నైతే ఒక్క నిమిషము అట్లా మూత పెట్టేద్దాం. కారం చల్లేసుకొని మూత పెట్టేసామంటే మనకి బాగా కూర అనేది మగ్గిపోతుంది. ఇట్లా కారం బాగా రుచికి సరిపడా వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెడితే చూడండి కారం అంతా ఇట్లాగా బాగా ఆవిరికి మగ్గిపోతుంది అనమాట. ఆ కూరగాయలతో పాటు ఈ కారం కూడా మనకి కారం వాసన అనేది రాకుండా బాగుంటుంది. ఇట్లాగా ఒక నిమిషం మూత పెట్టుకొని ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం మనం కలుపుకొనేస్తే ఆ మునక్కాయల్లోకి ఈ కారము, ఉప్పు అనేది బాగా పీల్చుకుంటుందండి. మనం ఏంటంటే పులుసు పోసినా కూడా మునక్కాయలు పులుపు ఎక్కకుండా బాగుంటాయి అన్నమాట. ఇట్లా కలుపుకొని మొత్తము ఇప్పుడైతే మనం చిన్న నిమ్మకాయ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, అది పోసేసుకోవాలి. అది కూడా పోసేసుకొని కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. సరిపోతుందంటే అవసరం లేదు. మనకి పులుపు అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసేసుకొని దాన్ని బాగా ఉడకబెట్టుకోవడమేనండి. కూర అయితే చాలా సింపుల్, టేస్ట్ అయితే ఎంతో అద్భుతంగా ఎంతో రుచిగా చాలా బాగుంటుందండి. మీరు తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనకి. ఇట్లా మునక్కాయల, దోసకాయలు ఉడికిపోతున్నాయి చూసారు కదా. ఈ విధంగా ఉడికిపోతే మనకి కూర రెడీ అయిపోతున్నట్టే. దోసకాయ ఉడికిపోయింది, మునక్కాయ ఉడికింది. కొంచెం పులుసు చిక్కబడితే మనకి సరిపోతుంది. చూడండి మునక్కాయ కూడా మనకి ఉడికిపోయింది బాగా. రోజు పప్పులు, సాంబార్లు అట్లాగా రోజు అవే కాకుండా మనం ఇట్లాగా పులుసు పెట్టుకునేది కూడా బెండకాయలు, దొండకాయలు కాకుండా ఇట్లా మునక్కాయ, దోసకాయ కూడా పెట్టుకొని చూడండి. ఎంతో నోటికైతే చాలా కమ్మగా ఉంటుందండి.
ఇట్లాగా మునక్కాయ దోసకాయ ఉడికిపోయాక కూడా మనకి పులుసు కొంచెం చిక్కబడదాకా ఉడకబెట్టుకొని కొత్తిమీర చల్లేసి ఇంకా ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసామంటే మనకి ఎంతో రుచికరమైన మునక్కాయ దోసకాయ పులుసు రెడీ అయిపోయినట్టే అనమాట. చూసారుగా ఎంత తక్కువ టైంలో మనకు అయిపోయిందో. ఇట్లా పొద్దున్నే మనకి పిల్లలకి బాక్సులు కట్టాలన్నా మనకి ఒక్కోసారి ఎక్కువ టైం ఉండదు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, అలాంటప్పుడు కూడా మనకి టేస్ట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది అనమాట. ఇట్లాంటి కూరలు మనం చేసుకుంటే చూసారుగా మనకి ఎంత త్వరగా మునక్కాయ దోసకాయ పులుసు రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసి మాకు మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన మునక్కాయ దోసకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.